తులసి యువన్ వచ్చిన వెంటనే మంచి ముహూర్తం చూసి ముందు పెళ్లి జరిపించేద్దాం. ఆ తర్వాత సంగతి ఏంటో తర్వాత చూద్దాం. మాకు మీ జీవితం బాగుండాలి అంతే. అలాగే బాబాయ్, రేపే అడ్వకేట్తో మాట్లాడదాం. అలాగేమ్మా. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏంటి సుజాత? రండి చెప్తాను. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? ఏమైంది సుజాత? ఉన్నట్టుండి నన్ను ఇలా లాక్కొచ్చి ఇలా నిలదీస్తావేంటి? నేనేం చేశాను? ఏం చేశారా? ఊరికనే ఉంటే ఊరా పేరా అని ఆ నందినికి ఉచిత సలహాలు ఇస్తారు కదా, అలాంటి బోడి సలహాలు మీకెవరు ఇవ్వమన్నారు? మీకేంటి అంత శ్రద్ధ? నందిని మా అన్న కూతురు సుజాత, నా కూతురు లాంటిది. నేను తన గురించి ఆలోచించటంలో, సలహాలు ఇవ్వడంలో తప్పేముంది? కూతురు లాంటిది కానీ కూతురు కాదు కదా. అదేంటి సుజాత అలా అంటావు? నందిని మనల్ని పిన్ని బాబాయ్ అని పిలుస్తుంది, కానీ ప్రతి విషయంలో మనల్ని తల్లిదండ్రులుగానే చూస్తుంది. నందినియే లేకపోతే మనం లేం కదా. ఇంకా మీరు అదే మనసులో పెట్టుకున్నారా? కొన్ని విషయాలు ఎప్పటికీ మర్చిపోలేం. వ్యాపారంలో నష్టం వచ్చి చేసిన బ్యాంక్ అప్పులు కట్టలేక మన బతుకులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మన అప్పులన్నీ కట్టి మనల్ని ఆదరించింది నందిని. అలాంటి సాయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నందిని చేసిన సాయాన్ని మర్చిపోమని చెప్పట్లేదు. యువన్ గురించి మీరు అలా సలహా ఇవ్వటం తప్పు అని చెప్తున్నాను. పెరోల్ మీద తనను తీసుకొచ్చే అవకాశం ఉంది, అందుకే చెప్పాను. అందులో తప్పేముంది? యువన్ని తప్ప మరి ఇంకెవరిని చేసుకోనని నందిని చెప్పింది. మరి యువన్తోనే పెళ్లి జరిపిద్దాం, తప్పేముంది సుజాత? మీరు నందిని జీవితం గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు, మరి వచ్చే ఆ మనిషి మన గురించి ఆలోచిస్తాడని గ్యారెంటీ ఏంటి? నందిని యువన్ల పెళ్లి జరిగాక మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి వస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది? నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? ఎందుకంటే ఆ యువన్ గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి. పెళ్లైన కొంతకాలం అతను మనల్ని బాగానే పలకరిస్తాడు. తర్వాత వీళ్ళు మన ఇంట్లో ఎందుకుండాలి, వీళ్ళు సొంత అత్తమామ కాదని మనల్ని బయటికి పంపిస్తాడు. అప్పుడైనా మనం మళ్ళీ రోడ్డును పడాల్సిందే. యువన్ అలా ఆలోచిస్తే నందిని ఎందుకు ఊరుకుంటుంది సుజాత? యువన్ అంటే నందినికి ప్రాణమండి. యువన్ మాట వెంటనే వినకపోయినా తర్వాతైనా వింటుంది, ఆచరిస్తుంది. మనల్ని ఆదరించడం మానేసి మన బతుకులేవో మనల్ని ఏడవమని అంటుంది. కీడించి మేలంచమంటారు. అందుకే నేను మీకు ఇంత వివరంగా చెప్తున్నాను. మనకంటూ పైసా ఆస్తి లేదు, మనం నందిని మీదే ఆధారపడి బతకాలి కనుక నందిని పెళ్లికి నోచుకోకుండా ఇలానే ఒంటరిగా ఉండాలి. తన జీవితం మీద, పెళ్లి మీద తనకి ఎలాంటి ఆశలు కల్పించకూడదు. అర్థమవుతుందా? మరీ ఇంత స్వార్థంగా ఆలోచించడం తప్పు సుజాత. ఈ కాలంలో ఈ మాత్రం స్వార్థం చూసుకోకపోతే బ్రతకలేవండి. పైగా మనం చెడిపోయి నందిని ఇంటికి వచ్చాం, మళ్ళీ చెడిపోయి మరో చోటుకు వెళ్ళలేం. ఆలోచించండి. నువ్వు చెప్పేదేమీ నాకు నచ్చట్లేదు, చాలా తప్పు. నందిని గురించి నువ్వు ఆలోచించినట్లు నేను ఆలోచించలేదు. నన్ను వదిలేసే. అది కాదండి. నువ్వింకేం మాట్లాడదు. ఏం మనిషో ఏంటో. ఛ! నమస్తే నందిని గారు. నమస్తే అండి. మా బాబాయ్ మీతో మాట్లాడారు కదా? యువన్ గారి పెరోల్ గురించే చెప్పారు మేడం. తప్పకుండా పిటిషన్ వేద్దాం. బిజినెస్ విషయాల మీద నాకు బాగా అవగాహన ఉంది, కానీ ఈ చట్టాల గురించి, కోర్టు ప్రొసీడింగ్ గురించి పెద్దగా తెలీదు. పెరోల్ పిటిషన్ వేస్తే తప్పకుండా నా యువన్ బయటికి వస్తాడా? ఆ ప్రాసెస్ ఏంటి, పాసిబిలిటీస్ ఏంటో
ఒక అడ్వకేట్గా మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. తప్పకుండా చెప్తానండి. సెక్షన్తో సహా వివరించాలంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 432 ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీని పెరోల్ మీద తాత్కాలికంగా విడుదల చేయించవచ్చు. ముందస్తు అనుమతితో కోర్టు లేదా జైలు అధికారులు పెరోల్ మంజూరు చేస్తారు. ఇండియాలో ఇలాంటి పెరోల్ మంజూరు చేసే అధికారం తగిన న్యాయస్థానానికి సంబంధిత జైలు అధికారులకు మాత్రమే ఉంటుంది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీ సత్ప్రవర్తన కలిగి ఉంటే ఈ విడుదల మరింత సులువు అవుతుంది. తప్పకుండా ప్రయత్నం చేద్దాం నందిని గారు, తీసుకురాగలం. నా యువన్ బయటికి రావాలి లాయర్ గారు. మీ ఫీ ఎంతైనా పర్వాలేదు. తను బయటికి వచ్చేలా చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అలాగే నందిని గారు, నాకు తెలిసిన ఒక అఫీషియల్ ఉన్నాడు. ఇప్పుడే తనతో మాట్లాడతాను. మీ యువన్ గురించి తెలుసుకుంటాను. అలాగే లాయర్ గారు, వెంటనే మాట్లాడండి. ఓకే. సార్ నమస్తే. ఇందాక మీకు విషయం చెప్పాను కదా, ఆ విషయంలో తప్పకుండా మీ ఫేవర్ కావాలి సార్. అవునా? ఏంటి సార్ మీరేది నిజమా? ఓకే సార్. ఏమైంది లాయర్ గారు? మీ యువన్ సత్ప్రవర్తన మీద ఆల్రెడీ విడుదలై బయటకు వచ్చేసాడు మేడం. ఏంటి మీరనేది నిజమా? అవును మేడం. రిలీజ్ కేసులు ఎన్నో డీల్ చేసి ఒక అఫీషియల్తో మాట్లాడాను. రిలీజ్ అయ్యాడు మేడం. ఇంకా మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తీసుకెళ్లారంట. యువన్ రిలీజ్ అయిన విషయం కనీసం నాకు కాల్ అయినా చేసి చెప్పలేదు. అంటే తన ఉద్దేశం ఏమై ఉంటుంది? తనకేమైంది? నందిని, ఏం జరిగిందో నీకెందుకు చెప్పలేదు? అన్నీ తెలుస్తాయి. ముందు జైలుకి వెళ్దాం పదమ్మా. ఉంటాం లాయర్ గారు. మంచిదమ్మా. థ్యాంక్ యూ. ఓకే. మీ యువన్ సత్ప్రవర్తన మీద ఆల్రెడీ విడుదలై బయటకు వచ్చేసాడు మేడం. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తీసుకెళ్లారంట. అమ్మా నందిని, గత వారమే యువన్ని నువ్వు మాట్లాడొచ్చావు. అప్పుడు కూడా ఈ రిలీజ్ ప్రస్తావన నీకుతో మాట్లాడలేదు. నువ్వంటే ఎంతో ప్రేమించే యువన్ నీతో చెప్పకపోవటం ఏంటమ్మా? చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడేమో బాబాయ్. కానీ ఈ విషయం మనకు ముందు తెలియటం వల్ల మనం చాలా లోతుగా ఆలోచిస్తున్నాం. నా యువన్ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటికి వచ్చాడంటే ముందు మన ఇంటికే వచ్చి నన్ను కలుస్తాడు. కాల్ చేస్తే ముందు నాకే కాల్ చేస్తాడు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను బాబాయ్. నందిని, నీ మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది చూడమ్మా.
బాబాయ్, యువనే వాయిస్ మెసేజ్ చేశాడు. హాయ్ నందిని, మన లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, నేను ఇలాంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు. నువ్వు నన్ను ఎంత నిజాయితీగా ప్రేమించావో నిన్ను నేను అంతే నిజాయితీగా ప్రేమించాను. నీ కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేంత ప్రేమ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రేమ చంపుకోవాల్సి వస్తుంది. యువన్, ఆ తులసి వల్ల నాకు జైలు శిక్ష పడింది. నీ నుంచి నన్ను దూరం చేసింది, మనల్ని వేరు చేసిందనే కోపంతో ఆ తులసి మీద పగబట్టి నువ్వు ఏదో ఒకటి చేసి ఆ తులసి కుటుంబం మొక్కలు చేస్తావనుకుంటే ఏమీ చేయలేకపోయావు. ఏమీ చేయలేక తన మేనకోడలు లక్ష్మినే మీ ఇంటి కోడలు చేసుకున్నావు. మా అమ్మా నాన్నలకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఇక నందినిని మర్చిపో. నేను చూసిన పెళ్లి సంబంధం చేసుకో అని నా మీద ప్రెషర్ తీసుకొచ్చి ఒప్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. మా మావయ్య కూతుర్నే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఐఎమ్ సారీ నందిని. యువన్, యువన్, యువన్. తాగి నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక అమాయకుడి ప్రాణాలు పోవడానికి కారణమైన యువన్ అనే వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. Love you, Yuvan. అమ్మా నందిని, ఏం చేస్తున్నావమ్మా? ఏంటమ్మా నీ ఆవేశం? ఆవేశం కాకుండా నన్ను ప్రశాంతంగా ఎలా ఉండమంటావు బాబాయ్? యువన్ నేను ఎంత ప్రాణంగా ప్రేమించానో మీకు బాగా తెలుసు. అలాంటి యువన్ ఈరోజు నన్నే తప్పుపట్టి నేనే తనకి ద్రోహం చేసినట్టు నా మీద నింద వేసి నా ప్రేమను సమాధి చేసుకోమంటున్నాడు. నా బాధ యువన్తో చెప్పుకోవటానికి కూడా అవకాశం లేకుండా నా నంబర్ బ్లాక్ చేసేశాడు. ఇన్నేళ్ళు నేను యువన్ మీద పెట్టుకున్న ఆశలకు ప్రేమకు నాకు ఇంత పెద్ద శిక్ష పడుతుంది అనుకోలేదు. అయ్యయ్యో, నందిని మేడం, ఏంటిదంతా? ఏంటిలా తగలబెట్టేస్తున్నారు? అంతా నీ వల్లే. నేను ఎంతగానో ప్రేమించినా నా యువన్ నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు. దానికి పూర్తిగా నువ్వే కారణం. ఏమైంది మేడం అని అడిగిన పాపానికి నేనే కారణం అనేసి లేనిపోని నిందలు నా మీద వేస్తారేంటి మేడం? ఆ రోజు కోర్టులో నువ్వు ఆడిన ఆ ఒక్క నిజం వల్లే కదా నా యువన్కి శిక్ష పడింది. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చి నా కోసం ఒక్క అబద్ధం ఆడమని నేను బతిమాలుకున్నాను. నా గురించి నా యువన్ గురించి కాస్తైనా ఆలోచించి నువ్వు అబద్ధం ఆడుంటే మా పెళ్లి జరిగి మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ నువ్వు దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరినట్టు కోర్టులో నిజం చెప్పి
యువన్కి శిక్ష పడేలా చేశావు. ప్రాణం మీదకొచ్చినప్పుడు, ఒకరి ప్రాణం కాపాడాల్సి వచ్చినప్పుడు అబద్ధం చెప్పొచ్చు. కానీ ఒక నిండు ప్రాణం తీసి ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిన నీ యువన్ గురించి నేనెలా అబద్ధమాడతాను? నేనలా అబద్ధమాడితే అది మహాపాపం అయ్యేది. నేను అబద్ధం ఆడలేను మేడం. అయినా మళ్ళీ మళ్ళీ ఆ ప్రస్తావన ఎందుకు? నువ్వంటే ఎంతగానో ప్రేమున్న నీ యువన్ నిన్ను వదిలి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నిన్ను, నీ కుటుంబాన్ని నేనేం చేయలేకపోయానని, తను అనుభవించిన జైలు జీవితానికి నీ మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయానని, నా మీద తనకి విరక్తి వచ్చింది. అందుకే బ్రేకప్ చెప్పేశాడు. నందిని మేడం, నిజంగా ఎవరైనా ప్రేమిస్తే ఈ కారణంగా వదిలిపెట్టరు. నిన్ను వదిలించుకోవడానికి యువన్ అలా చెప్పాడేమో అని నాకు అనిపిస్తుంది. తులసి, యువన్ అలాంటి అబ్బాయి కాదు. నందినిని తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోనని మాతో కూడా చాలాసార్లు చెప్పాడు. అలాంటి అబ్బాయి కావాలని నందినిని ఎందుకు వదిలించుకోవాలని చూస్తాడు? సుజాత గారు, నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోపమే తనలో కూడా ఉంటే రిలీజ్ అవ్వగానే నందినితో కలిసి నా మీద పగబట్టొచ్చు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూడొచ్చు. కానీ నందినినే వదిలేసి మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? తను అలాంటి నిర్ణయం తీసుకుంటే నందిని మీద తనకున్నది ప్రేమే కాదండి, ఆ మనిషి ఒక తాగుబోతు. ఒక విధంగా తన బుద్ధేంటో ఇప్పుడు బయటపడమే మంచిదయింది. నా వల్ల నందిని మేడంకి మంచి జరిగింది. ఎలా మంచి జరిగింది? నువ్వు చేసిన ద్రోహాన్ని కవర్ చేసుకోటానికి కొత్త నాటకం ఆడకు తులసి. నాటకం కాదు నందిని మేడం. రేపు మీ మెళ్ళో తాళి కట్టాక మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చి విడిపోవడం కంటే ప్రేమించుకున్నప్పుడే విడిపోతే ఎవరి జీవితం వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. కొద్ది రోజులు బాధగానే ఉంటుంది, కానీ తర్వాత అలవాటైపోతుంది. అయినా మీకేం తక్కువ మేడం? అందం లేదా, ఆస్తి లేదా? ఇప్పుడు మీరు ఊ అనండి. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ 4 దిక్కుల వెతికి రేపు సాయంత్రం లోపు మంచి అబ్బాయిని చూసి మీకు పెళ్లి సంబంధం నేను సెట్ చేస్తాను. నువ్వు నా కోసం పెళ్లి సంబంధాలు వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు చేసిన ద్రోహం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నీకు జీవితాంతం మనశ్శాంతి లేకుండా చేస్తాను. అవునమ్మా, నీ జీవితం నాశనం అవడానికి ఈ తులసియే కారణం. ద్రోహం చేసి కూడా మంచి చేశానని వాగుతుంది. ఇలా వాగటం ఈ వాగుడు తులసికి అలవాటే కదా. నోరు ముయ్యవయ్యా పెద్ద మనిషి. ఎవరెవరికి ద్రోహం చేశారు? నందినికి యువన్ ద్రోహం చేస్తున్నాడు. తల్లిదండ్రుల స్థానంలో ఉండి పిన్ని బాబాయిలుగా మీరు ద్రోహం చేస్తున్నారు. మేం ద్రోహం చేస్తున్నామా? అవును, మీరు కూడా ద్రోహమే చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరు చేస్తున్న మంచి ఏంటి? బాధ్యత లేని మనిషిని, తాగుబోతుని, ఒక కుటుంబాన్ని రోడ్డును పడేసిన వాడిని సమర్థిస్తూ వాడి కోసం ఈ నందిని ఎదురు చూస్తుంటే మీరేం చేయాలి? ఒక క్రిమినల్ గురించి ఎదురు చూసి నీ జీవితం పాడు చేసుకోవద్దు నందిని, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని చెప్పాలి. ఎప్పుడైనా మీరు అలా అన్నారా? కనీసం ఆలోచించారా? పొరపాటును కూడా మీరెప్పుడూ ఆలోచించలేదు.
యువన్ తప్పు చేశాడు గనుకే నేను కోర్టులో సాక్ష్యం చెప్పాను. పిల్లలు తప్పు చేస్తే పెద్దలు దండించాలే కాని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే మీ పెద్దరికానికి విలువేముంది, అర్థమేముంది? తులసి, ఇంకా చాలా ఆపు. మాటలతో మాయ చేసి నీ మీద నాకున్న ప్రతీకారాన్ని పోగొట్టలేవు. నువ్వు ఎప్పటికీ నా శత్రువే.